హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారం విత్ విఎస్డి. ఈ రోజు నేను మీకు ఒక టెంపుల్ ని చూపించబోతున్నా. దాని పాటు ఆ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ని కూడా చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ పేరు శ్రీ దక్షిణాముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్ర. ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే నంది టాప్ ఫ్లోర్ లో ఉండి శివలింగం కింద ఉంటుంది. అక్కడ నుండి నంది నోట్లో నుండి వచ్చే వాటర్ శివలింగంపై పడుతుంది. అక్కడ చెప్పిన వాళ్ళ ప్రకారంగా అయితే ఆ వాటర్ సోర్స్ ఎక్కడ నుండి వస్తుందో వాళ్ళకి కూడా తెలియదన్నారు. ఇక అవి మాత్రం ఎక్కడ ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఆ టెంపుల్ ని మనం చూడబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం ఆ టెంపుల్ కి వెళ్లే ముందు ఆ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ని చూసేద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ గంగాదేవి టెంపుల్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ టెంపుల్ పక్కన మరొక టెంపుల్ ఉంది. దాని పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. క్షమించండి, ఆ టెంపుల్ని నేను మీకు చూపించలేకపోతున్నా, ఎందుకంటే వాళ్ళు వీడియో తీయటానికి అనుమతించలేదు. ఇప్పుడు మరొక టెంపుల్కి వెళ్దాం. ఈ టెంపుల్ పేరు మల్లికార్జున స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. అలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాం. తర్వాత ఆ చుట్టూ ఉన్న గ్రీనరీ చూసుకుంటూ దేవుని దర్శనానికి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్న దేవుళ్ళను అందరినీ దర్శించుకొని వచ్చేసాం. ఆ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం దక్షిణాముఖ టెంపుల్కి వెళ్దాం పదండి. ఈ టెంపుల్కి మరొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ టెంపుల్ నార్మల్గా ఉండే గ్రౌండ్ కంటే కొంచెం కిందకి ఉంటుంది. అందువల్ల లోకల్స్ చెప్పిన దాన్ని బట్టి అప్పట్లో టెంపుల్స్ ని కాపాడుకుందాం అని ప్రక్రియలో ఆ టెంపుల్ ని మట్టిలో దాచి ఉంచారని, అది కాలక్రమేణా అది అలా 1997లో అక్కడ వాళ్ళు ప్లేస్ ని తవ్వుతూ ఉండగా ముందుగా వాళ్లకు నందీశ్వరుని విగ్రహం కనిపించింది. ఇక్కడ ఉన్న ప్రజలు ఇదేమిటని మొత్తం జాగ్రత్తగా తవ్వి ఆ నంది నోటి నుండి వచ్చే వాటర్ మాత్రం ఆగకుండా వస్తూనే ఉండటం వాళ్ళు గమనించారు. ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుందని ఇంకా కిందకి తవ్వి చూడగా కింద ఉన్న శివలింగంపై పడడంతో ఎంతో మంది ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఎలా పాసిబుల్ అని. ఇప్పుడు వాటర్ ఎలాగైతే రావటం మీరు గమనిస్తున్నారో అప్పుడు కూడా వాళ్ళు వాటర్ అలానే రావటం గమనించారు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చూడకముందు కూడా ఓకే
నందీశ్వరం నుంచి వాటర్ రావడం అంటే చుక్క చుక్క పడతాయేమో అని నేను అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది, చాలా ధారాళంగా పడడం గమనించా. ఇది మీరు కూడా చూడొచ్చు. అసలు ఆ కాలంలో ఉన్న టెక్నాలజీ ఏంటో, అసలు వాళ్ళు ఎలా చేశారో, అంతేకాకుండా అక్కడ వాళ్ళని అడిగితే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికీ తెలియట్లేదని చెప్పారు. అక్కడి వాళ్ళు నమ్మకం అండర్ గ్రౌండ్ వాటర్ నుండి వస్తుందని, కాకపోతే ఎవరు ఎగ్జాక్ట్గా కనిపెట్టలేకపోయారు. ఇక్కడ కొలనుల్లో చూస్తే మనం తాబేళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకసారి అంతా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మనకి తెలిసిన వాటికంటే తెలియాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయని. మీరు కూడా బెంగళూరులో ఉన్నట్లయితే ఈ టెంపుల్ని మిస్ కాకండి. ఈ టెంపుల్ గూగుల్ మ్యాప్స్ లింక్ని నేను కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తా, వెళ్ళి చూసేయండి. యాక్చువల్లీ మీకు ప్రైవేట్ వెహికల్ ఉంటే కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు, కొంచెం లోపలికి ఉంటుంది ఈ టెంపుల్. అది కుదరకపోతే ర్యాపిడో లాంటివి ప్రిఫర్ చేయొచ్చు మీ అవైలబిలిటీని బట్టి. కానీ అస్సలు మిస్ కాకండి ఈ టెంపుల్ని చూడడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.